ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు 4 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. 5వ ప్రదక్షిణ చేయండమ్మా, మొక్కుబడి చెల్లించినట్టు అవుతుంది. కుండకి రాయి తగలకుండా చేతులు అడ్డంగా ఉన్నాయి. ఎవరి చేతికి తగిలినా అనుమానం వచ్చేస్తుంది. జాగ్రత్తగా గురి చూసి కొట్టాలి. గోవిందా గోవిందా. గోవిందా అంటావేంటి వదినా? మీ అన్నయ్య మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడో ఈ అమ్మవారిని కూడా వాళ్ళ అన్నయ్య అంత బాగా చూసుకుంటాడనేసి గోవిందా అని ఆయన్నే తలుస్తున్నాను. అమ్మా, ఆ నైవేద్యం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత నువ్వు తల చెట్టుకేసి కొట్టుకున్నా లాభం లేదులే. వెంకటపతిరాజుని ఎంత ఇష్టపడ్డావో ఏమో, దీక్షతో ఈ పూజ పూర్తి చేశావే. ఆ బాబుతో త్వరగా నీ పెళ్ళవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మవారు కరుణించింది, కాని అన్నయ్య కనికరించాలి. పూజ అయితే పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. అవునక్క, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ తల్లి ఆ పూజ జరిపించింది. తల్లి కాదు, నా చెల్లి జరిపించింది. శివపార్వతికి అనుమానం వచ్చిందో ఆలోచించిందో గాని నా ప్రయత్నాన్ని బెడిసి కొట్టింది. పంతులు గారు, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు కదా, మరి మేము ఈ వేడి పాలు తాగొచ్చా? ఇందాక నుంచి దీనికి ఈ పాల మీదే ధ్యాస ఉంది. పర్వాలేదమ్మా, ప్రసాదమే కదా, తీసుకుని తాగండి. నైవేద్యం సమర్పించాం కదా, ముందు అమ్మవారికి దండం పెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.